రోజు మనం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ కార్డు అక్కడ పెట్టి సోమవారం బ్లెస్సింగ్స్ తీసుకుందాం అని చెప్పి సరదాగా ఈవినింగ్ ఇలా ధవళేశ్వరం నుంచి వాడపల్లి అనేది స్టార్ట్ అయ్యాం. ఇలా వెళ్తున్న అప్పుడే మాకు ఒక థాట్ తప్పింది. ఈ రోజు ఫ్రైడే, ఈ రోజు సాయంత్రం చాలా మంది భక్తులు ఆల్రెడీ రాజమండ్రి మరియు పరిసర ప్రాంతాల నుంచి బయలుదేరి ఉండొచ్చు. ఈ రోడ్డు చూడగానే మాకు ఒకటి అనిపించింది. అంటే ప్రీవియస్ గా మేము కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ రోడ్ లో నేనే కొంత దూరం నడిచి కళ్ళు తిరిగి పడిపోయాను. ఎందుకంటారా, ఇది నేను ఒక 3-4 సంవత్సరాల క్రితం ఇందులో పాదయాత్ర కింద వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాను. అప్పుడు ఈ రోడ్లు అప్పుడే ఎలా అయితే ఉన్నాయో 4 సంవత్సరాల క్రితం ఇప్పుడు కూడా స్టిల్ అలాగే ఉన్నాయి. నైట్ అయితే భక్తులు, మీరే చాలా న్యూస్ల్లో లేదా చాలా సోషల్ మీడియాలో ఇప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి ఎలా చెప్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పేరవరం దాటాము, అంటే ధవళేశ్వరానికి జస్ట్ ఒక 4 కిలోమీటర్లు క్రాస్ చేసాము. ధవళేశ్వరం బ్యారేజ్ వరకు ఓకే. ఆ బ్యారేజ్ దగ్గర నుంచి నైట్ టైం రావాలన్నా సరిగ్గా లైట్స్ లేక, అలాగే ఈ పల్లెటూరు ఇది కంప్లీట్ విలేజ్. మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఆ లెఫ్ట్ సైడ్ వచ్చి మొత్తం అరటి పొలాలు, అలాగే పూల మార్కెట్లు, పువ్వులు కూడా ఇక్కడ సప్లై చేస్తూ ఉంటారు. అలాగే రైట్ సైడ్ చూస్తుంటే ఇదంతా కూడా ధవళేశ్వరం మన కాటన్ దొర గారు కట్టించిన బ్యారేజ్ దగ్గర నుంచి డివైడ్ అయిన ఒక కాలువ. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అంతా కొంచెం తుప్పల కింద ఉండడం వల్ల పావులు, అలాగే చాలా ఈ కుక్కలు ఏవి ఏ సైడ్ నుంచి వస్తాయి కూడా ఎవరికి తెలీదు. ఇక్కడ ఎక్కడ కూడా మనకి సరైన షెల్టర్ లేదు. అంటే సడన్ గా నడిచెళ్లే భక్తులు ఎవరైనా ఇబ్బంది పడితే ఆగుదామన్నా సరైన షెల్టర్ లేదు. అలాగే ఇక్కడ ఎక్కడ కూడా మనం అట్లీస్ట్ మనం మంచినీళ్ళు తాగుదామంటే ఎక్కడ కూడా, అంటే నైట్ టైం వచ్చే భక్తుల కోసం చెప్తున్నాను నేను, ఇది డే టైం కోసం అని కాదు. నైట్ టైం చాలా మంది పాదయాత్ర గుండా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నారు. ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం చూడవచ్చు. ఇక్కడ మొత్తం అన్ని తుప్పలుగా ఉండడం, అండ్ ఏ షెల్టర్ అది కూడా లేకపోవడం, అండ్ ఎక్కడ కూడా మీరు చూసి ఉండొచ్చు, ఎక్కడ కూడా మీకు స్ట్రీట్ లైట్స్ అన్నవి ఎక్కడ కూడా కనిపించవు మీకు. అంటే నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇలా ఇక్కడ మన ఇప్పుడు కోనసీమకి ఇప్పుడు మనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా వాడపల్లి వెంకటేశ్వర స్వామి నిలిచారు. ఆయన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో మన తిరుపతికి ఏ విధంగా అయితే వెళ్తున్నారో అదే విధంగా మన వాడపల్లికి కూడా తండోపతండాలుగా ప్రజలు అనేది వస్తున్నారు. మన కోనసీమ మరియు దాని చుట్టుపక్కల విలేజెస్ కూడా అంతే ఫేమస్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో మనం ఈ సరౌండింగ్ ఏరియాస్ కూడా ఇంకా డెవలప్ చేసుకుంటే, సరౌండింగ్ విలేజెస్ కూడా ఇంకా డెవలప్ చేసుకుంటే చాలా చాలా బాగుంటదని మా అభిప్రాయం. ఎందుకంటారా ఫ్రెండ్స్, ఇప్పుడు నైట్ టైము మనం ఫ్యామిలీతో గానీ, ఫ్రెండ్స్ తో గానీ, లేదా రిలేటివ్స్ తో గానీ ఎవరితోనైనా మనం ఇలా సరదాగా అని కాదు, మనం మొక్కు పెట్టుకుని 7 వారాలని, లేదా మన కోరిన కోరిక నెరవేర్చే దేవుడైనా ఆ కోరిక నెరవేరిన తర్వాత చాలా మంది నడిచి రావడం అనేది జరుగుతుంది. ఆ నడిచి వచ్చే తరుణంలో ఇక్కడ ఎక్కడ కూడా సరైన ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ అనేది కూడా ఎక్కడ లేదు. అంటే సపోజ్ ఈ రాళ్లు గుచ్చుకునో, లేకపోతే ఏదైనా మన అనుకోని సంఘటన జరిగితే ఇక్కడ ఎక్కడ కూడా సరైన షెల్టర్ గానీ, సరైన హెల్ప్ లైన్ గానీ, లేదా ఎవరు హెల్ప్ చేస్తారు అంటే నైట్ టైము విలేజెస్ మనకు తెలియను కాదు. 8 అయ్యేటప్పటికే అందరూ కూడా విళ్ళల్లో చేరిపోయి పడుకుని ఉంటారు, లేదా వాళ్ళ పనులు వాళ్ళ రోజు డైలీ వారి జీవితం వాళ్ళు ఉంటారు తప్ప బయటికి వచ్చి వాళ్ళు హెల్ప్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేని పొజిషన్ లో ఉంటారు. మీరు చూడొచ్చు, ఇక్కడికి మేము ఇప్పుడు ఫ్రైడే ఈవినింగ్, ఇప్పుడు టైం 5:40 అయింది. ఇప్పటికే ఇక్కడ ఆల్రెడీ చీకటి పడిపోతుంది. మన సిటీ లైఫ్ అనుకోండి ఫ్రెండ్స్, 7 వరకు కూడా మనం కొంచెం లైటింగ్ అనో జనసంచారం అనో ఉంటది. ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు, అక్కడ వెళ్ళి వచ్చే ఆటోలు కూడా అన్ని కూడా మాక్సిమం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికే వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనం సరైన షెల్టర్లను ఏర్పాటు చేసి అంటే ఆల్రెడీ మనకి ఫండ్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి అని మేము చెప్పేది కాదు. అక్కడ ఆల్రెడీ మన దేవస్థానం అయితేనో, సోషల్ మీడియా అయితేనో, లేదా వివిధ మీడియా ఛానల్ అయితేనో మనకి వస్తుంది. ఆ ప్రతి వారానికి ఒకసారి ఫండ్స్ అనేది ఎంత కలెక్ట్ అవుతుంది అనేది చూపిస్తున్నారు. అంటే ఆ ఫండ్స్ తో ఒక దేవస్థానం లేదా దేవస్థానం పరిధిలో కాకుండా ఇలా నడిచొచ్చే భక్తులకు కూడా సౌకర్యార్థం వాళ్ళకి ఏదన్నా ఒక మంచిగా
షెల్టర్ అనేది, అంటే జస్ట్ ప్రతి 1 కిలోమీటర్కో 2 కిలోమీటర్లకో ఒక షెల్టర్ ఏర్పాటు చేసి, అలాగే లైటింగ్ సదుపాయం. ఎందుకంటే మాక్సిమం మెంబర్ ఆఫ్ ఈ భక్తులందరూ కూడా శుక్రవారం పొద్దున్న లేదా శుక్రవారం మధ్యాహ్నం నుంచి బయలుదేరి, అలాగే శనివారం మధ్యాహ్నం కల్లా, శనివారం ఎలాగైనా వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని కోరికతో వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మన గవర్నమెంట్ లేదా ఎవరైనా ఒక మంచిగా లీడ్ తీసుకుని ఆ దగ్గరలో ఉన్న విలేజెస్ లో వాళ్ళ విలేజ్ మెంబర్స్ గాని, సర్పంచ్లని, జెడ్పీటీసీలని చాలా మంది ఉంటారు. వాళ్ళకి శుక్రవారం నైట్ నుంచి మనం ఏదో ఒక ఏర్పాట్లు చేస్తే, అంటే అల్పాహారం కింద, ఇక్కడ మన దగ్గర డబ్బులు ఉండొచ్చు లేదా ఏదైనా ఉండొచ్చు, కానీ మన ఆ సమయానికి అవసరపడడానికి ఇక్కడ ఏమీ దొరకవు. మీకు డబ్బు ఒకటి ఉంటే మనకి సరిపోదు కదా ఈ రోజుల్లో. మన అవసరానికి టైంకి అంటూ ఏదో ఒకటి దొరకాలి. సపోజ్ ఇక్కడ నైట్ 9:30, 10 కూడా ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వాడపల్లికి. ఆ వెళ్ళే టైంలో ఒక వాటర్ బాటిల్ కొనుక్కుందాం అంటే వాటర్ బాటిల్ కూడా దొరకదు. సో అలాంటి టైంలో మనం ఒక వాటర్ బాటిల్, ఒక చలివేంద్రం కింద ప్రతి 1 కిలోమీటర్కి 2 కిలోమీటర్లకి అట్లీస్ట్ మనం ఈవెన్ బండి మీద వచ్చే వాళ్ళు బండి ఆగిపోతే ఆ టైంలో పంచర్ వేయించుకుందాం అంటే పంచర్ కూడా ఎవరో దొరకరు, పెట్రోల్ అయిపోతే పెట్రోల్ తేవడానికి కూడా ఎవరో దొరకరు. సో అలాంటప్పుడు మనం ఏదైనా మంచిగా, అంటే ఏ మిగతా మన వేరే స్టేట్స్ లో అది ఎలా అయితే ఆ చుట్టుపక్కల డెవలప్ అవుతుందో, అలాగే శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా ఈ వాడపల్లి ఇలా రావులపాలెం సైడ్ నుంచి, అలాగే ఇలా రాజమండ్రి సైడ్ నుంచి విపరీతమైన భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి ఈ టైంలో ఈ 3 రోజులు ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ 3 రోజులు కూడా వీళ్ళకి తగిన సౌకర్యాలు కల్పించాలని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కరెక్ట్ గా ధవళేశ్వరం నుంచి ఒక 5 కిలోమీటర్స్ వచ్చాక ఇక్కడ ఒక ఊరు కనిపించింది. ఇక్కడ ఇప్పుడు ఈ 5 కిలోమీటర్స్ వరకు కూడా మీరు చూసి ఉండొచ్చు, ఎటు సైడ్ కానీ ఎక్కడ కూడా మనకి ఎటువంటివి కనిపించలేదు. జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకి కనిపించింది. ఇక్కడ వరకు కూడా రోడ్డు అన్నది చాలా అధ్వానంగా ఉంటది ఫ్రెండ్స్. ఇంకొక 1 కిలోమీటర్ వరకు కూడా మనం చూసుంటే ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉంటది. మీరు ఒకసారి చూడండి. ఈ రోడ్డు వైండింగ్ కూడా మరి జరుగుతుందని చెప్పి చాలా మంది చెప్పారు. మరి అది ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. మనం ఎదరికి వెళ్ళేటప్పటికి రోడ్ వైండింగ్ అన్నది ఒక 4 వే లైన్ అన్నది మనకు కనబడుతుంది ఎదరికి వెళ్ళేటప్పటికి. సో ఈ మధ్య దారిలో మనకి శుక్రవారం, శనివారం, ఆదివారం మన చలివేంద్రం కింద, అలాగే నడిచొచ్చే భక్తులకి బిస్కెట్ ప్యాకెట్లని లేదా ఏదో ఒక అల్పాహారం ఎవరికి తోచింది వాళ్ళు, లేదా గవర్నమెంట్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే భక్తుల సౌకర్యార్థం ఇది చాలా బాగుంటదని. అంటే గుడి దగ్గరే మనం చాలా మంది దండం పెట్టుకునో వాళ్ళ కోరికలు కోరితే నెరవేరిన తర్వాత చాలా మంది గుడి దగ్గర, గుడి పరిసర ప్రాంతాల్లో ఇవి చాలా అన్నదానాలని లేదా ఎక్సెట్రా అన్ని పెడుతూ ఉంటారు. అది మనం ఈ శుక్రవారం సాయంత్రం దగ్గర నుంచి మనం ఈ చుట్టుపక్కల నడిచెళ్లే భక్తులకు మనం ఏదైనా ఇస్తే అది మన దేవుడి దగ్గర నుంచి కృపా కటాక్షాలు వస్తాయి, అలాగే ఒకరికి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటది అని ఇది నా ఫీలింగ్. అంటే నేను చెప్తున్నాను, నేను గమనించి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో నేను ఇక్కడ చెప్తున్నాను అంతే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి రోడ్ వైండింగ్ అంటే జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఆత్రేయపురం జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇక్కడ నుంచి రోడ్ అంతా వైండింగ్ ఉంటది. ఇక్కడ నుంచి రోడ్డు బాగానే ఉంటది, కానీ నడిచొచ్చే వాళ్ళు చెప్పులేది కూడా వేసుకోకుండా నడిచి వస్తున్నారు. ఇక్కడ ముళ్ళు ఉంటాయి మొత్తం. అంటే ఎటు సైడ్ నుంచి ఇవన్నీ తోటలు, పొలాలు, అలాగే పక్కన కాలువ, కాబట్టి ఎటు సైడ్ నుంచి ఏమొస్తుందో కూడా మనకు తెలీదు. ఈ మధ్యకాలంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం అట్లీస్ట్, అంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఆల్రెడీ కరెంట్ లైన్స్ అయితే వెళ్ళాయి. అక్కడెక్కడా కూడా మనకి స్ట్రీట్ లైట్స్ అనేవి కూడా లేవు. ఈ అట్లీస్ట్ ఈ పోల్స్ కన్నా మనం స్ట్రీట్ లైట్స్ అవి అరేంజ్ చేసి ఇవన్నీ చేస్తే, అంటే మనం వచ్చే యాత్రికుల సౌకర్యార్థం మనం ఇవన్నీ అరేంజ్ చేయగలిగితే మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని ఆల్రెడీ చాలా ఫేమస్ అయి ఉన్నారు. ఇవన్నీ మన భక్తులకి ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా సొంత ఫ్లైట్లలో వస్తున్నారని చెప్పి మనకి చూస్తూనే ఉన్నాము. ఇలాంటప్పుడు మనం వాళ్ళ సౌకర్యార్థం మనం చేస్తే మన గవర్నమెంట్ కి మంచి పేరు వస్తుంది. అలాగే మన పరిసరాలకు, మన ఈ పల్లెటూర్లు కూడా ఇంకా డెవలప్ అవుతాయి. అలాగే మనకంటూ ఒక మంచి గుర్తింపు కూడా వస్తుంది. ఎందుకంటే ఎక్కడా చేయలేనివి మనం చేస్తేనే కదా ఫ్రెండ్స్
అందరూ మనలో ఉన్న దాన్ని గొప్పదనాన్ని గుర్తిస్తారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒద్దుపల్లి దగ్గర ఉన్నాం. మీరు 1 కిలోమీటర్ దగ్గర నుంచి చూసి ఉండొచ్చు. ఈ రోడ్డు అంతా బానే ఉంది, అంతా బాగుంది. మీరు ఈ దారిలో ధవళేశ్వరం నుంచి ఆత్రేయపురం వెళ్లే దారిలో ఇంచుమించు ఒక 4-5 గ్రామాల దాకా ఉన్నాయి. ప్రతి గ్రామానికి మినిమం ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే పక్కన ఎటువంటి ఇల్లు గాని, ఈవెన్ తాగుదామంటే మంచినీళ్ళ బాటిల్ కొనుక్కోవడానికి షాపులు గాని ఏవి ఉండవు. అది ఇప్పుడు ఈ సమ్మర్ గాని, వింటర్ గాని అండ్ రైనీ సీజన్ భక్తులకి అది ఇది అని ఏం లేదు. ప్రతి సీజన్ లోనూ వస్తూ ఉంటారు కాబట్టి ఈ సీజన్ లో దీనికి సంబంధించిన దేవాదాయ శాఖ అయితేనో, లేకపోతే బోర్డు కమిటీ మెంబర్స్ అయితేనో, లేదా స్థానికులు అయితేనో ఎవరైనా ఒక మంచిగా లీడ్ తీసుకుని దీన్ని ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేస్తే బాగుంటదని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారండి. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. నడిచొచ్చే వాళ్ళు పాపం వాళ్ళ కోరికలు తీరాయని చెప్పి వాళ్ళు నడిచొస్తుంటే ఆ మధ్యదారిలో స్రో తప్పి పడిపోవడం, లేదా దెబ్బలు తగుల్చుకోవడం, కాలు స్లిప్ అయ్యి. చూడండి అక్కడ అక్కడ లెఫ్ట్ సైడ్ మీకు అక్కడ ఆగి ఉన్నారు చాలా మంది జనం. వాళ్ళు నడుచుకుని వస్తున్నారు. బట్ వాళ్ళకి ఎటువంటి షెల్టర్ గానీ, అంటే ఈవెన్ వాళ్ళు ఒక మంచినీళ్ళ బాటిల్ కూడా కొనుక్కునే తాగాలి. కొంతమంది అందరూ కూడా ఆ ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. అందరికీ కూడా అన్ని వెసులుబాట్లు ఉండాలని లేదు. మనం దీన్ని ఒక మంచిగా తీసుకుని కొంచెం చలివేంద్రాల్లాగా, లేదా ఒక ఈ 3 రోజులు ప్రత్యేకించి శుక్రవారం, శనివారం, ఆదివారం ఇటు సైడ్ అయితే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి అటు రావులపాలెం సైడ్ నుంచి, ఇటు ధవళేశ్వరం సైడ్ నుంచి కూడా 3 రోజులు ఒక వాలంటరీగా తీసుకుని, లేదా ఒక ప్రత్యేకించి ఏదైనా సంస్థకి దీన్ని ఇచ్చి ఈ 3 రోజులు వాళ్ళకి కావలసిన బటర్ మిల్క్ అని, పాలు, లేదంటే మంచినీళ్ళు, మినిమం మంచినీళ్ళైనా కల్పిస్తే బాగుంటదని మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్. వాడపల్లి చంద్ర స్వరూపుడు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. ఆయన పాదాల చెందకి శుభలేఖను అందజేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రావులపాలెం మీదుగా మేము రాజమండ్రి అయితే వెళ్ళాలని బయలుదేరాం. ఎందుకంటే మా గమ్యస్థానం అదే కదా. సో మేము రాజమండ్రి వెళ్ళాలి కాబట్టి స్టార్ట్ అయ్యాం. దారిలో ఏమేం కనబడతాయో ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు వాడపల్లి బయటకు వస్తున్నాం. ఈ రోడ్డు అంతా కూడా చూసారు కదా ఎంత బాగుందో. డే టైం అయితే ఇంకా బాగుంటది. ఇదంతా పచ్చడి పొలాలు. ఒకప్పుడు నాకు ఈ వాడపల్లి అప్పుడే ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాల నుంచి తెలుసు. 10 సంవత్సరాల నుంచి కూడా నేనైతే 1.5 year అయితే కంటిన్యూగా ప్రతి శనివారం వెళ్ళాము దర్శనానికి. ఇక్కడ ఏ కోరుకున్నా కూడా అది కంపల్సరీ జరుగుతుంది. 7 శనివారాలు కంప్లీట్ అయిన తర్వాత అష్టోత్తరం పూజ చేయించుకోవాలి. ఇది శనివారం అయితే చేయరు. మిగతా రోజుల్లో మనం ముందరగా స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రీవియస్ గా అయితే 5 నెలల క్రితం వెళ్ళాను. ఇప్పటికి కూడా చాలా మార్పు అనేది జరిగింది. చూస్తున్నారు కదా, ఇదే మన వాడపల్లి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ గేట్. ఇప్పుడే మనం బయటకు వచ్చాం. దీని లొల్ల సెంటర్ అంటారు. ఈ 5 నెలల్లో కూడా చాలా మార్పు అయితే జరిగింది. ఇది కొత్త రూట్. ఇది వాడపల్లి వెంకటేశ్వరం గుడి వెళ్ళడానికి ఇది కొత్త రూట్. ఇది కొంచెం ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఎదరికి వెళ్తే అక్కడ రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు అది పాత రూట్. అది కూడా ఇప్పుడు బ్రిడ్జ్ మొత్తం కొట్టేశారు. పెద్ద బ్రిడ్జ్ వెడల్పు చేస్తున్నారు. ఎందుకంటే భక్తుల తాకిడి రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఇక్కడ ఇవి కూడా డెవలప్మెంట్ పెరుగుతుంది. 5 నెలల క్రితం నేను వచ్చినప్పటికి ఇప్పటికైతే చాలా మార్పు జరిగింది. కానీ ఆ జరిగిన మార్పు ఆ గుడి దగ్గరే చూస్తున్నాం. రీసెంట్ గా ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, ప్రసాదం కూడా మన త్రూ వాట్సాప్ ద్వారా మనం ఫోన్ పే చేసేసి మనం ప్రసాదం టోకెన్ అనేది తీసేసుకోవచ్చు. డైరెక్ట్ గా కౌంటర్ దగ్గరికి వెళ్ళి అది చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకుని మనకి ఏ ప్రసాదం కావాలంటే ఆ ప్రసాదం దర్శనానికి కూడా మనకి ఈజీగా అది బాగుంది. ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇందాక మీకు చెప్పినట్టుగానే మనం వాడపల్లి నుంచి రావులపాలెం వెళ్ళే రూట్ లో ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 7:30 అయింది. చూడండి, ఎక్కడైనా మీకు
బండి వెలుగులు తప్ప ఎక్కడా కూడా స్ట్రీట్ లైట్లు సరిగ్గా కనిపించవు. ఇప్పుడు వచ్చే ఈ ఆ బళ్ళు, కార్లు, ఆటోలు ఏవైనా సరే వాడుకల్లో ఇప్పుడు రాత్రంతా వే చేసి 12 గంటల నుంచే మన 7 ప్రదక్షిణాలు చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు. మొత్తం పక్కనంతా కూడా అసలు చాలా చీకటిగా ఉంటది. అంటే ఇది మనం గుడి దగ్గరే కాదు. ఓన్లీ గుడి దగ్గరే డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. గుడి దగ్గరని కాకుండా ఇలా చుట్టుపక్కల కూడా డెవలప్ చేస్తే వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా ఉంటది అన్న కాన్సెప్ట్ తోనే మేము వీడియో చేస్తున్నాం తప్ప ఎవరిని మేము పాయింట్ అవుట్ చేయడానికి కాదు. కేవలం వచ్చి ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. మనకి రాజమండ్రి నుంచి వాడపల్లి 30 కిలోమీటర్లు. రాజమండ్రి నుంచి వాడపల్లి 30 కిలోమీటర్లు. అలాగే రావులపాలెం నుంచి వాడపల్లి 10 కిలోమీటర్లు. రాజమండ్రి పరిసర ప్రాంతాలంటే ఇంచుమించుగా ఒక 50 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఎంతో భక్తితో నడిచి వస్తున్నారు. వాళ్ళకి మనం ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మనం గుడిని ఎంతైతే డెవలప్ చేసుకుంటున్నామో ఆ పక్కన కూడా డెవలప్ చేసుకుంటే వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. మెయిన్ గా అర్జెంట్ గా మన గవర్నమెంట్ గానీ లేదా దేవస్థానం వాళ్ళు గానీ లేదా ఎవరైనా సరే అర్జెంట్ గా మనకి కావాల్సిన 2 రిక్వైర్మెంట్లు అండి. ఫస్ట్ మంచినీటి మెయిన్ గా 2 అయితే గవర్నమెంట్ గానీ మన దేవాదాయ శాఖ గానీ లేదా గుడి యాజమాన్యం గానీ మెయిన్ గా 2 అయితే అర్జెంట్ గా ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటదండి. 1 మంచినీటి సదుపాయం, 2 ఫస్ట్ ఎయిడ్. వచ్చే దారిలో వీళ్ళకి కాల్లో ఏ ముళ్ళు గుచ్చుకున్నా లేతే ఏ కళ్ళు తిరిగినా లేదా ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఇమీడియట్ గా మనకు కావాల్సిన వాటర్ ఒకటి, ఫస్ట్ ఎయిడ్ ఒకటి. ఈ 2 కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా అంటే నైట్ టైం, మెయిన్ గా నైట్ టైం. డే టైం ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, ఏదో ఒకటి జరగచ్చు. బట్ నైట్ టైం అయితే చాలా ఇబ్బంది అనేది ఫేస్ చేస్తారండి. కొంచెం అదొకటి చూస్తే చాలా బాగుంటదని మా సైడ్ నుంచి అయితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే చాలా మంది సోషల్ మీడియా వాళ్ళు కానీ లేదా మీడియా ప్రజానికం కానీ ఎవరైనా సరే గుడికి సంబంధించిన విషయాల్ని హైలైట్ చేస్తారు తప్ప ఇవి దీంట్లో మనకి నడిచొచ్చే భక్తుల కోసం కానీ లేదా ట్రావెలింగ్ సంబంధించిన ఇబ్బందులు కానీ అవి ఎవరో కూడా పాయింట్ అవుట్ చేయట్లేదు. అవి కొంచెం పాయింట్ అవుట్ చేసి దాన్ని డిఫెక్ట్ చేస్తే మనం కేవలం గుడికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడమే మనకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెన్స్ కదండి. అంటే మనకి ఎలాగో ఫండ్స్ ఉంటున్నాయి కాబట్టి అది మనం కొంచెం ఇటు సైడ్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటదని మాకు అనిపిస్తుంది. చూడండి, మీకు ఎక్కడైనా మీకు చూస్తే అర్థమవుతుంది. 7:30కి ఇంత చీకటిగా ఎక్కడో ఒక 500 మీటర్లకో 1 కిలోమీటర్కో ఎక్కడో లైట్లు కనబడుతున్నాయి. ఈవెన్ వాటర్ బాటిల్ కొనుక్కుందామన్నా ఏ పాన్ షాప్ గానీ ఎక్కడ ఏమీ లేవు. చూడండి, ఎంటైర్ మీరు ఒకటి గమనించండి. ఇక్కడ రావులపాలెం నుంచి మనం ధవళేశ్వరం వరకు కనుక వెళ్తే ఇదిగోండి కేవలం ఈ ఒక్క పెట్రోల్ బంక్ ఒక్కటే ఉంది ఇక్కడ. మధ్యలో ఇప్పుడు కొత్తగా ఇంకోటి స్టార్ట్ చేస్తారా, అది ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు. అంటే ఈవెన్ పెట్రోల్ అయిపోయినా కూడా చాలా మంది ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి నైట్ టైం ఏదన్నా హెల్ప్ లైన్ గానీ లేదంటే ఏదన్నా మన ఒక కొత్తగా ఏదన్నా ఆలోచించి పెడితే వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ వెంకన్న బాబు దర్శనం అనేది చాలా సాఫీగా చేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి మనం మెర్లపాలెం దాటుతున్నాము. వాడపల్లి దగ్గర నుంచి ఓబులంక దగ్గరలో ఉన్నాము. ఈ దగ్గరలో ఇవన్నీ కూడా పల్లెటూరులో ఆ వెంకన్న బాబు వెలిశారు. ఆయన కోసం ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వస్తున్నారు. చూడండి, ఇది మొత్తం అంతా కూడా పల్లెటూరు. ఎటు చూసినా చూడండి, ఇదిగోండి మీరు ఇక్కడ 7:30కే అందరూ కూడా తలుపులు వేసుకునే ఉన్నారు. చూడండి, మన గమ్ముని ఏ ఆపద సంభవించినా లేకపోతే ఏ రోడ్ సైడ్ ఎవరో దొంగలు ఎవరో ఒకళ్ళు అటాక్ చేసినా ఏం చేసినా గానీ లేడీస్ మీద ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో ఇది కేవలం దీని ఒక్క దానికోసం మనం బేస్ చేసి వీడియో చేస్తున్నాం అండి. చూడండి, మనం ఇప్పుడైతే ఓబులంక సెంటర్కి వచ్చాం. వాడపల్లి దగ్గర నుంచి నియర్లీ ఒక 3 నుంచి 4 కిలోమీటర్లు ఉండొచ్చు. ఇక్కడ వరకు కూడా ఎక్కడ కూడా మీకు ఇల్లు అనేవి రోడ్డు పక్కన కనిపించవు. చూడండి, ఇది వచ్చే బస్సులు కానీ ఏవన్నా
నేను లోపల కూడా చాలా గమనించాను. ఇప్పుడు నైట్ స్టేకి అయితే చాలా మంది అంటే పొద్దున తెల్లవారుజామున 12 దగ్గర నుంచే 7 ప్రదక్షిణాలు అనేది స్టార్ట్ చేసేస్తున్నారు. పాపం వాళ్ళు నైట్ స్టే చేయడానికి గాని లేదా నైట్ వాళ్ళు దానం ఆచరించడానికి మరుగుదొడ్లు గాని ఏవి కూడా సరిగ్గా లేవు. అంత కరెక్ట్ గా లేవు. సో అవి కూడా ఇంకా కొంచెం పెంచి వాళ్ళకి నైట్ టైం స్టే చేయడానికి సరైన షెల్టర్లు కూడా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటది. ఎందుకంటే రోజు రోజుకి మందు కూడా మరో తిరుపతిగా మారుతుంది. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం ఇవన్నీ అరేంజ్ చేసుకుంటే ఇంకా బాగుంటది. ఇదంతా ఓబ్లాంగ్ సెంటర్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఇదంతా కూడా ఓబ్లాంగ్ ఊరియే. ఇక్కడ ఫేమస్ అయితే కనుక బాగా ఆత్రేయపురం పూతరేకులు ఒకటి బాగా ఫేమస్. మామిడి తండ్రి కూడా బాగుంటది. ఈవిడ పల్లాలమ్మవారు ఓబలంక. ఇక్కడ ఇప్పుడే మేము చూసాము ఓబలంక దగ్గర ఆ కొంతమంది ఎవరో భక్తులు వాళ్ళు అల్పాహారం అన్నది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది ఈ టైం కాదు, కొంచెం లేట్ అయ్యాక, అంటే చాలా దూరాల నుంచి వస్తారు కాబట్టి ఆ లేట్ అయిన వాళ్ళకి మనకి ఇది పల్లెటూరు కాబట్టి సరైన సదుపాయాలు ఉండవు కాబట్టి ఆ టైంలో మనం ప్రొవైడ్ చేయగలిగితే చాలా మంచిది. ఇదే ఓబలంక గవర్నమెంట్ హాస్పిటల్. మనం రాజమండ్రి నుంచి ఇలా వాడపల్లి వచ్చే దారిలో ధవళేశ్వరం బ్యారేజ్, బొప్పర్లంక, వత్తిపర్రు ఇలా ఒక 5-6 ఊర్లు చూసుకుని వెళ్ళొచ్చు. మధ్యలో చిన్న చిన్న ఊర్లు అయితే 5-6 ఉంటాయి. ఇలా మనం రావులపాలెం సైడ్ నుంచి వెళ్తే కనుక మెర్లపాలెం, ఓబలంక, రావులపాలెం నుంచి వాడపల్లి సుమారుగా 10 కిలోమీటర్ల వరకు ఉంటది. ఈ మధ్య దారిలో మెర్లపాలెం, ఓబలంక అలాగే 2-3 విలేజ్లు కూడా ఉంటాయి. మనం రావులపాలెం కనుక రీచ్ అయితే అక్కడ 12 గంట వరకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి. తర్వాత శుక్రవారం, శనివారం, ఆదివారం అంటే ఆటోమేటిక్ గా క్రౌడ్ పుల్లింగ్ ఉంటది కాబట్టి అక్కడ ఆటోమేటిక్ గా అన్ని దొరుకుతాయి. రావులపాలెం నుంచి మనకి కాకినాడ వెళ్ళడానికి కానీ ఇలా విజయవాడ, వైజాగ్, రాజమండ్రి వెళ్ళడానికి సదుపాయం అయితే ఎక్కువ ఉంటది. మాక్సిమం అందరూ కూడా మీరు రావులపాలెం రూట్ అయితే ప్రిఫర్ చేయండి. ధవళేశ్వరం రూట్ అంతగా బాగోలేదు. సో రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు కూడా రావులపాలెం వచ్చేసి రావులపాలెం నుంచి వస్తే మీకు మహా అయితే 5-10 కిలోమీటర్లు మీకు ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది. అంతకు మించి అయితే ఎక్కువ రాదు. కానీ మీకు ఈ రోడ్ లో ఇదంతా హైవే కాబట్టి జనసంచారం ఉంటది. ఈ రూట్ లో మీకు ఏం కావాలన్నా దొరుకుతాయి. పెట్రోల్ బంకుల దగ్గర నుంచి, ఫస్ట్ ఎయిడ్ దగ్గర నుంచి, లేదా టిఫిన్ హోటల్స్ దగ్గర నుంచి ఏది కావాలన్నా మనకైతే ఈ రోడ్ లో అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ నా సజెషన్ అయితే గనక రావులపాలెం ఒక మెయిన్ సెంటర్ కింద తీసుకుని అటు రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళైనా, ఇటేపు కాకినాడ నుంచి వచ్చే వాళ్ళైనా, ఇలా విజయవాడ సైడ్ ఏలూరు, తాడేపల్లిగూడెం నుంచి వచ్చే వాళ్ళైనా మాక్సిమం ఈ రోడ్ అయితే ప్రిఫర్ చేయండి. ఈ రోడ్డు కూడా చాలా బాగుంటది. ఇది ఈ రోడ్ నే ప్రిఫర్ చేయమని నేను చెప్తాను, నా సజెషన్ అయితే గనక. ఎందుకంటే ఈ రోడ్డు కూడా చాలా బాగుంటది. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి మనకి ఏదన్నా ఆపద సంభవించినా ఏదైనా సరే మనకి ఎవరైనా హెల్ప్ చేయడానికి ఉంటారు. సో బెటర్ ఏంటంటే రావులపాలెం సెంటర్ కింద తీసుకుని మీరు అక్కడ నుంచి చూడండి, ఇదిగోండి అప్పుడే రేపుడికి జనం చూడండి ఎలా ఉన్నారో బస్సులో ఫుల్ గా. వాళ్ళందరూ కూడా వాడపల్లి వెళ్లే వాళ్ళే. మనం ఇప్పుడు రావులపాలెం సెంటర్ కి దగ్గరలో ఉన్నాము.
ఇప్పుడు మనం గవర్నమెంట్ ఎన్ని సదుపాయాలు చేసినా గానీ మనం కూడా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని తెచ్చుకుంటే చాలా మంచిది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే రావులపాలెం రింగ్ రోడ్ అంటారు దీన్ని. ఇది రావులపాలెం రింగ్ రోడ్. ఇప్పుడే రావులపాలెం సిటీలోకి మనైతే ఊర్లోకి ఎంటర్ అయ్యాము. నడిచొచ్చే భక్తులు ఎవరైనా సరే కంపల్సరీగా వాటర్ బాటిల్స్, మినిమం ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏదో ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే, ఒంటరిగా ఎవరో కూడా నడిచి రావద్దు. మీకు తోడుగా అంటే మీకు ఒకవేళ మీరు ఒంటరిగా వచ్చిన పక్కన వాళ్ళు నడిచి వెళ్తుంటే వాళ్ళతో మీరు కూడా టైఅప్ అయ్యి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి వెళ్తే, అంటే వాళ్ళకి ఆపదొస్తే మీరు, మీకు ఆపదొస్తే వాళ్ళు అన్నట్టుగా ఉంటది. ఎందుకంటే మన ఈ రావులపాలెం అంటే జస్ట్ ఈ 1 కిలోమీటర్ ఓకే, క్రౌడ్ అంతా చూడండి. ఇదంతా ఎంత ఎలా ఉందన్నది మీరు చూస్తున్నారు రావులపాలెం. కానీ మీకు ఎదర జస్ట్ 5 మినిట్స్ ట్రావెల్ చేస్తే మీకు మొత్తం అంతా డార్క్ అయిపోతుంది. మొత్తం నైట్ టైం వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి, ఇదే వాడపల్లికి కొత్తగా ఆర్చ్ కడుతున్నారు రావులపాలెంలో ముఖద్వారం. ఇది స్ట్రైట్ ఉంది చూడండి, అదే కోనసీమ ముఖద్వారం. అమలాపురం నుంచి వచ్చేవాళ్ళు ఇలా వస్తారు. ఇది ఇలా విజయవాడ వెళ్లే రోడ్డు. ఇది ఇలా మన రాజమండ్రి వెళ్లే రోడ్డు. ఇలా మన రాజమండ్రి వెళ్ళిపోతాము. కొత్తగా మనకి ఇక్కడ జొన్నాడు నుంచి కూడా, జొన్నాడు బ్రిడ్జ్ దిగిన వెంటనే కూడా ఒక రోడ్డు అనేది ప్రపోజల్ లో ఉందని తెలిసింది. చాలా మంది అంటే కొంచెం తక్కువ డిస్టెన్స్ కోసం షార్ట్ కట్లది అవాయిడ్ చేయండి. బెటర్ ఏంటంటే కంప్లీట్ గా మీరు నడిచి వచ్చే వాళ్ళైనా సరే ఒక గ్రూప్ ఫార్మేషన్ చేసుకుని ఒక గ్రూప్ కింద వస్తే అయితే చాలా బాగుంటది. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, నడిచి వచ్చే వాళ్ళు కానీ ఎవరైనా సరే పక్కన మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ వాటర్ బాటిల్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఏవైనా తెచ్చుకోండి. అలాగే గవర్నమెంట్ అండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, వాడపల్లి దేవస్థానం, ఎవరైతే ఈవో గారు ఉన్నారో, అలాగే రావులపాలెం ప్రజానికం, రావులపాలెం వాడపల్లి ప్రజానికం అందరూ కూడా మీరు ఒకసారి ఆలోచించి మనకి శుక్రవారం నడిచొచ్చే భక్తులకి ఏవేవైతే మనం చేయగలము అవి చేయడానికి ట్రై చేయండి. ఇది మన ఊరు, మన గుడి. మనం దీన్ని ఎంత బాగా డెవలప్ చేసుకుంటే మన ఊరు డెవలప్ అవుతుంది. ఆయన్ని మనం డెవలప్ చేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ దేశ విదేశాలకు ఆయన పాకిపోయారు. ఆయన మనం డెవలప్ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి మనం మన ఊరికి వస్తున్నారు అంటే ఒకరిని రిలేటివ్ కింద భావించి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనం గనక ఇస్తే చాలా బాగుంటదని మేము అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మడితే నాకు కాసింత కళాపోసం ఉండాలయ్యా.